హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తల విశ్లేషణలో ఈనాడు పేపర్‌తో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక విషాదకరమైన వార్త ఈరోజు ఏందంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కి సంబంధించిన ఎమ్మెల్యే లాస్యా నందిత తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. వారికి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం మన ఈహా టీవీ తరపున. ఎందుకంటే వారికి పాపం లాస్ట్ 14థ్ డేట్ రోజు కూడా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. చలో నల్గొండ ప్రోగ్రామ్‌కి ఎళ్లి వస్తుంటే నార్కెట్పల్లి దగ్గర. ఆ యాక్సిడెంట్ రోజు చాలా స్వల్ప గాయాలతోని బయటపడ్డారు. ఈరోజు దురదృష్టవశాత్తు మళ్ళా సదాశివపేట వెళ్తున్నారట సికింద్రాబాద్ నుంచి ఎర్లీ మార్నింగు. ఓఆర్ఆర్ పటాన్ చెరువు దగ్గరలో ఓఆర్ఆర్ దగ్గర డివైడర్‌కి డాష్ ఇయటం వల్ల డ్రైవర్ యొక్క నిర్లక్ష్యము, అతివేగంగా ఎళ్ళటం వల్ల వారు దుర్మరణం చెందారు. స్పాట్ డెడ్ అని తెలుస్తుంది సమాచారం మనకున్న ప్రకారం. వారికి, వారి కుటుంబానికి ఈహా టీవీ పక్షాన సానుభూతి తెలియజేస్తూ ఇప్పుడు మన ఈనాడు పేపర్‌తోని ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఈనాడులో 27 లేదా 29 గ్యాసు, కరెంటు పథకాల అమలుకు ముహూర్తం. మార్చి నుంచి అర్హులకు విద్యుత్తు జీరో బిల్లులు 500 చెల్లిస్తే సిలిండర్ అందేలా చూడాలి. మంత్రివర్గ ఉపసంఘంతో భేటీలో సీఎం రేవంత్ ఆదేశాలు అంటూ ఒక వార్తని 27 లేదా 29 నట. అంటే నిన్న గూడా మనకి పేపర్‌లలో అన్ని పేపర్‌లో వచ్చింది. కొడంగల్ మీటింగ్‌లో మాట్లాడుతూ మరో 2 గ్యారంటీలని 1 వీక్‌లోనే అమలు చేస్తాం. ఒకటి గ్యాసు, ఇంకోటి ఉచిత కరెంటు అని చెప్పారు. దానికి సంబంధించి 27 లేదా 29 ఈ 2 డేట్‌లో ఏదో ఒక డేట్‌లో ఆహ్, ఉజ ఉచిత విద్యుత్తు అంటే మార్చి నెల యొక్క బిల్స్ జీరో బిల్ వస్తదట. మార్చి 10కి అట్లా రీడింగ్ తీస్తారు కదా! ఆ బిల్లు జీరో బిల్ వచ్చేటట్టు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కూడా రూ. 500కే మనకి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు 500కే మనకి గ్యాస్ ఇస్తారు. మిగతా రిమైనింగ్ అమౌంట్ ఆ ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీకి చెల్లించేలా పథకాన్ని రూపొందించండి అని చెప్పి అమలుకు ముహూర్తం ఖరారు చేసినట్టు నిన్న మంత్రివర్గ ఉపసంఘంతోని భేటీలో సీఎం రేవంత్ చెప్పినట్టు ఒక వార్త. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల్లో మరో రెండింటి అమలుకు ముహూర్తం ఖరారైంది. గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు ఉచిత విద్యుత్తు, 500కు గ్యాస్ సిలిండర్ పథకాలను ఈ నెల 27 లేదా 29వ తేదీ నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. 200 యూనిట్ల విద్యుత్తు పథకం అర్హులకు మార్చి తొలివారం నుంచి జీరో బిల్లులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. 2 పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరెంటు, గ్యాస్ పథకాలపై గురువారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం భేటీ అయ్యారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేము నరేందర్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ తదితర అధికారులు కూడా పాల్గొన్నారట. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఈ నెల 27 లేదా 29 ఆ రెండిట్లో ఏదో ఒక డేట్‌ని ఫిక్స్ చేసి ముహూర్తం ఖరారు చేయండి. ఆ రోజు ఉచిత విద్యుత్తుకు సంబంధించి పథకం విధి విధానాలు, ఉచిత విద్యుత్తు ఎప్పటినుంచి వస్తది, ఎవరెవరికి వస్తదనే దాన్ని, ఇంకోటి గ్యాస్ సిలిండర్ కూడా రూ. 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలలో మరో 2 గ్యారంటీలను అమలు చేయబోతున్నట్టు ప్రభుత్వం చెబుతుంది. ఎందుకంటే ఇంకొక 10, 15 రోజుల్లో 15, 20 రోజుల్లోనే అంటే మార్చి 10కి లోక్‌సభ ఎన్నికల కోడ్ అంటే షెడ్యూల్ వస్తదంటున్నారు. అంటే షెడ్యూల్ వచ్చిన రోజే కోడ్ వస్తది కాబట్టి 10 లోపే ఏదైనా చేయాలి కాబట్టి వాళ్ళకి సమయం లేదు. అంటే ప్రజలకిచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాలు అమలు చేస్తామన్నాం కాబట్టి మళ్ళా పార్లమెంట్ ఎన్నికలకి చేయకపోతే ప్రజల్లో ఒక నెగెటివ్ ఒపీనియన్ వస్తది కాబట్టి తొందరగా చేసే ఏర్పాటు ప్రభుత్వం చేస్తున్నట్టు మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. దీంతో పాటు రైతు బంధు విషయాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించాలి. మార్చి 15 వరకు కాకుండా ఈ మీరన్న ప్రకారం ఫిబ్రవరి ఆఖరి వరకు మొత్తం రైతులకి రైతు బంధు జమ చేస్తే రైతులకు కూడా ఉపయోగపడతాయి ఆ పెట్టుబడి సాయం కింద. కానీ మీరు ఇంకా మార్చి 15, ఏప్రిల్ 15కి దాటేస్తే ఎన్నికల కోడ్ వస్తది. అనేక అనుమానాలకు తావిస్తది. అదే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా గ్రామాల్లో ఉన్న పేదలకి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి సహాయం లేక చాలామంది గృహాలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఇల్లు లేక. వాళ్ళకు కూడా సాయం చేసే పరిస్థితిని ఆలోచించాలి. ఆ అవకాశాన్ని కూడా తొందరగా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ధరణి పైన ప్రధానంగా మీరు ఎక్స్‌పర్ట్ కమిటీ చేశారు. ఇంతవరకు ఆ ధరణి పైన ఎక్స్‌పర్ట్ కమిటీ ఏం చేస్తుంది? ఏం పని అయితుంది? ఏంది ప్రజలకు తెలిసే పరిస్థితి లేదు. అనేక 2,00,000 పైగా చిలుకు అప్లికేషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయి ధరణి సమస్యలపైన. ఆ రైతులు ఎదురు చూస్తున్నారు. రకరకాల అవసరాల కోసం కొంతమంది భూమి అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది లోన్‌కి పోయేవాళ్ళు ఉన్నారు. రకరకాల అవసరాల కోసాలు వాళ్ళు వెయిట్ చేస్తుంటే దానిపైన కూడా దాదాపు 80 రోజులైంది ప్రభుత్వం ఏర్పడి. దానిపైన ముందుకు పోతుందా? అసలు ఏం జరుగుతుందనేది ప్రజలకి తెలియని పరిస్థితి. దాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించి సమీక్ష చేసి దానిపైన ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇది మొత్తంగా చూస్తే ప్రభుత్వం అంశాల వారీగా ముందుకు పోతున్నట్టు అనిపిస్తుంది.
ఈ మార్చి 10 లోపు వాళ్ళు ఏదైనా చేయదలుచుకుంటే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించి ప్రధానంగా తొందరగా చేయాలంటే ఈ 2తో పాటు ఇంకా ఇంధనం బిల్లు గాని, రేషన్ కార్డ్స్ గాని వీటిని కూడా రూ. 2,500 మహిళలకి ఇస్తా అన్న పెన్షన్‌కి సంబంధించి గాని మార్చి 10 వరకే మీకు టైం ఉంది కాబట్టి మార్చి 10 తర్వాత మీరన్న 90 డేస్ పూర్తయితాయి. అంటే 90 రోజుల్లోనే 100 రోజుల్లో మేము అమలు చేస్తాం అన్నారు కాబట్టి దాని తర్వాత కోడ్ వస్తది కాబట్టి ఈ మార్చి 10 లోపు మీరు నిజంగానే చేయదలుచుకుంటే తొందరగా చేయాలి అని కృతనిశ్చయం ఉంటే చేయాల్సిన అవసరం ఉంది. దానిపైన అవసరమైతే 2 రోజులు కూర్చొని మంత్రివర్గం మొత్తం చర్చించి ఆ విధి విధానాలు ఖరారు చేయడానికి అధికారులకు ఆదేశాలిస్తే బావుంటది. కరెంటు కోతల పేరిట కుట్ర. కొరత లేకున్నా కొందరు సిబ్బందే కట్ చేస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా దుష్ప్రచారం. అకారణంగా సరఫరా ఆపితే సస్పెండ్ చేస్తాం. అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే అందుకు బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అలాంటి వారిని అవసరమైతే సస్పెండ్ చేస్తామన్నారు. విద్యుత్ సరఫరాపై ఆయన గురువారం సచివాలయంలో ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు విద్యుత్‌పై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎం పేర్కొన్నారు. కరెంటు కోతల పేరిట కుట్ర చేస్తారట. అంటే గత ప్రభుత్వంలో చేసిన అధికారులు కొంతమంది ఇందులో ఉండి కావాలని ఈ ప్రభుత్వం పైన చెడు పేరు రావాలి, ప్రజల్లో వ్యతిరేకత రావాలి. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కరెంటు కోతలు మొదలైనయి అనే ఒక వాతావరణం తీసుకురావాలని చెప్పి ఒక కుట్ర పన్నుతున్నారు. అకారణంగా కరెంట్‌ని కట్ చేస్తున్నారు. అవసరం లేకపోయినా సఫిషియెంట్‌గా కరెంటు ఉత్పత్తి ఉంది. కరెంటు ఉన్నప్పటికీ కూడా కావాలని ప్రజల్లో ఒక నెగెటివ్ ఒపీనియన్ రావటానికి చేస్తున్నట్టు మా దృష్టికొచ్చింది, ప్రభుత్వం దృష్టికి. అట్లా అకారణంగా విద్యుత్తుని నిలిపేస్తూ, విద్యుత్తుని కట్ చేస్తున్న అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళని గుర్తించి సస్పెండ్ కూడా చేస్తాం అవసరమైతే ఎనకాడం అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. కానీ వచ్చేది సమ్మరు. కొంత కటింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటది. కానీ అకారణంగా గుర్తిస్తే మేము కుట్ర జరుగుతుంది. ప్రభుత్వం పైన ఒక సామాన్య అధికారులు, విద్యుత్ సరఫరా చేసే అధికారులు కుట్ర చేసే పరిస్థితి ఉంది. ప్రభుత్వం అలర్ట్‌గా ఉండాల. అకారణంగా కట్ చేస్తున్నారా? నిజంగానే కటింగ్ ఉందా? మీరు సఫిషియెంట్‌గా విద్యుత్ కొనుగోలు చేసి వాళ్ళకి అందిస్తున్నారా ఉద్యోగులకి సరఫరా చేయటం కోసం? అది కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ అకారణంగా అంటే మొత్తం రాష్ట్రం మొత్తం అకారణంగా కట్ చేయరు. ఎక్కడన్నా 1, 2 కేసులు మీరు చెప్పినట్లు కుట్ర కోణంలో ఉంటే వాళ్ళని గుర్తించొచ్చు. గుర్తించి ఒకళ్ళ మీద ఇద్దరి మీద చర్యలు తీసుకుంటే అది కంట్రోల్ అయ్యే అవకాశం. అది పెద్ద సమస్యే కాదు. కానీ దాంతో పాటు మీరు ఏదైతే మేము అకారణంగా విద్యుత్ సరఫరాని నిలిపేస్తే సస్పెండ్ చేస్తామని మీరు చెప్పగలుగుతుండ్రో ఆ ధైర్యంగా, అదేవిధంగా మేము కరెంటుని నిరంతరాయంగా నాణ్యమైన కరెంటునిస్తాం. ఎట్లాంటి కటింగులు లేకుండా అని మీరు కూడా ధైర్యంగా చెప్పాలి. ఎందుకంటే అకారణంగా కట్ చేస్తే వాళ్ళని సస్పెండ్ చేసినప్పుడు మీరు ఇయ్యలేకపోతే మీరు కూడా బాధ్యత వహించేటట్టు నేను బాధ్యత తీసుకుంటాను. యాజ్ ఎ ముఖ్యమంత్రిగా మా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటది. గతంలో ఏ విధంగా అయితే ఉందో కరెంటు సరఫరా అదే విధంగా ఉంటది. ఎట్లాంటి కటింగ్‌లు ఉండవు అని మీరు కూడా ప్రజలకు హామీ ఇయ్యాలి. అనేక అనుమానాలు, అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. అంటే కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోద్ది. కాంగ్రెస్ వచ్చింది నీళ్లు రావు. కాంగ్రెస్ వచ్చింది ఇది రాదు, కాంగ్రెస్ వచ్చింది అది రాదు అని రకరకాలుగా నిజంగానే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దానికి ఊతమిచ్చేలాగా మీ యొక్క మౌనం ఉంది. ఆ మౌనాన్ని వీడి మీరు చెప్పాలా. మేము విద్యుత్ సరఫరా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తుని సరఫరా చేస్తాం. మీరు అనుమాన పడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా మీకు కరెంటు నిరంతరాయంగా రాకుండా అకారణంగా కట్ చేస్తే మాకు కంప్లెయింట్ చేయండి. ఆ సంబంధిత అధికారులు ఎవరో మేము గుర్తించి సస్పెండ్ చేస్తామని మీరు ప్రజలకు అప్పీల్ చేయండి. అవసరమైతే ఆ కంప్లెయింట్ బాక్సులు పెట్టండి. అవసరమైతే ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టండి. ఏ ఏరియాలో అయితే సరఫరా నిలిచిపోయిందో అక్కడ నుంచి బాధితులు వాట్సాప్‌లోనో మెసేజ్ చేసేటట్టు పెడితే మీకు అర్థమైద్ది. మీకు చెడు పేరు రాకుండా ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్ చూస్తూ మీరు విద్యుత్తు రావాల్సిన విద్యుత్తును తెచ్చుకునే ప్రణాళిక కూడా చేయాలి. ఎందుకంటే విద్యుత్తు ఇప్పుడు వచ్చేది సమ్మరు. సమ్మర్‌లో సహజంగానే కన్జంప్షన్ ఎక్కువ ఉంటది. డ్రింకింగ్ వాటర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటది. వాటర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటది. వీటన్నిటిని మీరు సఫిషియెంట్‌గా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ చేస్తే తప్ప మీరు ఉద్యోగులను మేము సస్పెండ్ చేస్తాం, కట్ చేస్తే అనటం వల్ల సమస్య పరిష్కారం కాదు. అక్కడి నుంచి రావాల్సిన విద్యుత్తును కూడా తీసుకునే ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. మీకు బ్యాడ్ నేమ్ రాకుండా ఉండాలంటే అది చేయాలి. 39.50 లక్షల మందికి రాయితీ గ్యాసు తొలి విడత అమలు వీరికే. సర్వే పూర్తయ్యాక మరికొంతమందికి 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వండి. మిగిలిన మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది. డీలర్లకు స్పష్టం చేసిన పౌర సరఫరాల శాఖ. సీఎం ఆదేశాలతో అత్యవసర సమావేశం. 39,50,000 మంది లబ్ధిదారులను గుర్తించారట. గ్యాస్ రూ. 500 గ్యాస్ ఇచ్చే పథకానికి. ఇంకా కొంతమందిని నెక్స్ట్ విడతలో గుర్తిస్తారట. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం అర్హులు 39,50,000 మంది. వాళ్ళకి గ్యాస్ సిలిండర్‌ను మీరు రూ. 500కి ఇయ్యండి అని గ్యాస్ సిలిండర్‌లతోని, గ్యాస్ ఏజెన్సీలతోని
డీలర్లతో సమావేశమై పౌర సరఫరాల శాఖ చెప్పింది. రిమైనింగు ఏదైతే ఉందో మీకు ఆ రిమైనింగ్ అమౌంట్‌ని మేము ప్రభుత్వం చెల్లిస్తదని వారు చెప్పినట్లు ఒక వార్త. ఇంకోటి మహిళా సంఘాలకు త్వరలో వడ్డీ బకాయిలు 1,200 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం. మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ బకాయిలను త్వరలోనే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1,200 కోట్ల మేర ఈ బకాయిలు ఉండగా వెంటనే చెల్లించాలని ఆర్థిక శాఖకు సూచించింది. ఈ క్రమంలో సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించి వడ్డీ బకాయి చెక్కులను అందించేందుకు ఆ శాఖ సిద్ధమవుతుంది. రాష్ట్రంలో 4,39,717 స్వయం సహాయక సంఘాల్లో 47,36,868 మంది సభ్యులుగా ఉన్నారు. 2014 నుంచి వీరికి వడ్డీ లేని రుణాల పథకం అమలులో ఉంది. అంటే మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను సకాలంలో బ్యాంకులకు తిరిగి చెల్లిస్తే ఆ మొత్తాలపై పడే వడ్డీ భారాన్ని ఏటా ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వం నుంచి ఈ వడ్డీ నిధులు జమలో కొన్నేళ్లుగా జాప్యం జరుగుతుంది. గత ఆర్థిక సంవత్సరం నాటికి 2,000 కోట్ల మేరకు వడ్డీని ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా గత ఆగస్టులో 750 కోట్లను చెల్లించింది. 1,250 కోట్ల మేర బకాయిలున్నాయి. దీనిపై సీఎం సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వడ్డీ బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, మధ్యాహ్న భోజన అల్పాహార కార్మికులకు సకాలంలో జీతాలు అందడం లేదని వారికి సైతం ఇక నుంచి ప్రతి నెల వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది వడ్డీ బకాయిలు డ్వాక్రా సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాలు ఏదైతే ఉన్నాయో మన దగ్గర ఆ సంఘాలకు సంబంధించి దాదాపు 4,39,717 గ్రూపులు ఉన్నాయట, డ్వాక్రా గ్రూపులు. ఆ గ్రూపుల్లో సభ్యులు 47,36,000 మంది సుమారుగా ఉన్నారు సభ్యులు. వాళ్ళు తీసుకున్న లోన్లు గవర్నమెంట్ ఏదైతే లోన్లు ప్రొవైడ్ చేసింది బ్యాంకుల నుంచి, ఆ స్వయం సహాయక సంఘాలు 10 మందో 11 మంది ఉంటారు. వాళ్ళందరూ పోయి లోన్ తెచ్చుకుంటారు. ఆ లోన్ పైన వడ్డీ వేస్తారు బ్యాంకు. ఆ వడ్డీని గతంలో ఏం చేసేదంటే ప్రభుత్వం సకాలంలో దానికి చెల్లించాల్సిన నిర్ణీత సమయంలో వాళ్ళు ఇచ్చిన కాలపరిమితి లోపు చెల్లిస్తే ఆ వడ్డీని ప్రభుత్వం రీయింబర్స్ చేసేది. వీళ్ళు బ్యాంకు చెల్లిస్తారు సంఘం వాళ్ళు. వడ్డీ సపోజు ఒక 10 లక్షలకి ఒక 50,000, 60,000 అయిందంటే ఈ సంఘం సభ్యులంతా తలా ఇంత వేసుకొని ఆడ బ్యాంకు చెల్లిస్తే ఆ 50, 60,000ని ప్రభుత్వం మళ్ళా వాళ్ళ సంఘం అకౌంట్లో రీయింబర్స్ చేసేది. వడ్డీ బకాయి అంటారు దాన్ని. అది గత కొద్ది సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేయబడ్డది. గత ప్రభుత్వం చెల్లించలేదు. కొన్ని వందల కోట్లు బకాయింది. 2,000 కోట్లు బకాయిందట. 2,000 కోట్లు సెల్ఫ్ హెల్ప్ స్వయం సహాయక డ్వాక్రా గ్రూపులకి బకాయింది ప్రభుత్వం వడ్డీకి. వాళ్ళు సకాలంలో చెల్లించినప్పటికీ రీయింబర్స్మెంట్ చేయలేదు. దాంట్లో ఈ మధ్య కాలంలో ఒక 750 కోట్లు చెల్లించిండట గత ప్రభుత్వం. ఇంకా 1,250 కోట్లు బకాయింది. వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం నిన్న చర్చించింది. వాళ్ళకి సకాలంలో వాళ్ళ యొక్క వడ్డీల్ని మనం రీయింబర్స్ చేయాలి. దానికి ప్రోగ్రామ్స్ పెట్టండి. డోక్రా సంఘాల సభ్యులందరిని పిలిచి వాళ్ళ సమక్షంలో చెక్కులు అందించండి అని చెప్పి. ఎందుకు అంటే ఇదంతా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో దాదాపు వాళ్ళు 47 లక్షల మందికి పైగా సభ్యులున్నారు. ఒక మాస్ ప్రచారం జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి దాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ప్రభుత్వం. ఎందుకంటే ఎలక్షన్స్‌లో కొంత అది మైలేజ్ వస్తుంది ఎట్లాగో. ఎందుకంటే 1,250 కోట్లు ఒకేసారి అందరికీ ప్రభుత్వం కార్యక్రమాలు లెక్కబెట్టి ప్రభుత్వ కార్యక్రమాలను చెక్కులు పంపిణీ చేస్తే అక్కడ కొన్ని వేల మంది ఈ గ్రూపుల సభ్యులు వస్తారు. ఆ వేల మంది సభ్యులు గ్రామాలకు వెళ్ళి చర్చించుకుంటారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాకు రావాల్సిన బకాయిలన్నీ వచ్చినాయి. మాకు న్యాయం జరిగింది. మాకు మళ్ళా లోన్లు కూడా ఇస్తా అన్నారు. లోన్లు పెంచుతా అన్నారు. ఈ రకరకాలుగా కొన్ని ప్రభుత్వం నుంచి హామీలు వస్తాయి కాబట్టి ఆ హామీల గురించి చర్చ జరిగింది. ఆ చర్చ వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంత ఫేవర్‌గా ఎలక్షన్స్‌లో అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని తీసుకున్నట్టు మనకు అనిపిస్తుంది. ఇది వాళ్ళు నిన్న చేసింది. ఇది ఒక వార్తగా ఈనాడు పేపర్‌లో ఇచ్చి ఇది మా సమ్మక్క సారక్క జాతర. సమ్మక్క దర్శనం భక్తజనం పరవశం. జనసంద్రంగా మేడారం. జంపన్న వాగులో భక్తుల పుణ్యస్థానాలు విహంగ వీక్షణాలని ఇది పైన డ్రోన్ కెమెరాతోని తీసిందనుకుంటా. జంపన్న వాగట. జంపన్న వాగులో ప్రజలంతా స్నానాలు చేస్తున్న పరిస్థితి. ఇది భక్తజనం పరవశం అని సమ్మక్క సారక్క జాతర సంబంధించి ఒక వార్తను ప్రధానంగా ఇక్కడ ఈనాడు పేపర్‌లో పబ్లిష్ చేశారు. ఇది ఈనాడు పేపర్‌లో ఉన్న ప్రధాన వార్తలు. నెక్స్ట్ మనం వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు తెలంగాణ ఎడిషన్ వెలుగులో ఈరోజు వచ్చిన అంశాలు. భగీరథపై గత సర్కారువి అన్ని అబద్ధాలే. 99% ఇళ్లకు నీళ్లు ఇచ్చామని కేంద్రానికి తప్పుడు నివేదిక ఇచ్చారు. అందుకే కేంద్రం నుంచి జల్ జీవన్ మిషన్ కింద నిధులు రావట్లేదు సీఎం రేవంత్ రెడ్డి అన్నారట. క్షేత్రస్థాయిలో పరిశీలించి కేంద్రానికి వాస్తవ నివేదికలు ఇవ్వండి. ఎండాకాలంలో తాగునీటికి ఇబ్బందులు ఉండొద్దు.
ఏపీ తాగునీటి పేరుతో సాగుకు నీళ్లు తరలించకుండా చూడండి. తాగునీళ్ల కోసం కేఆర్ఎంబీకి లేఖ రాయాలని అధికారులకు సూచన. భగీరథపై మిషన్ భగీరథపై గత సర్కారు అనే అబద్ధాలే. 99% మందికి ప్రజలకి నీటి కొరత లేకుండా నీటిని సరఫరా చేసినమనే అబద్ధం నివేదిక తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఇళ్ళకి నీళ్ళు ఇచ్చినట్టు 99% ఇళ్ళకి నీళ్ళు ఇచ్చినట్టు 1% ఇవ్వలేదన్నట్టు ఒక తప్పుడు రిపోర్ట్‌ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వటం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన జల్ జీవన్ మిషన్ కింద రావాల్సిన నిధులన్నీ ఆగిపోయినాయి. వీళ్ళు తప్పుడు రిపోర్ట్ ఇవ్వటం వల్ల. దానిపైన అసలు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్‌లో అసలు నిజంగా ఏముంది అది తెలుసుకొని అధికారులు సరైన రిపోర్ట్‌ని తయారు చేసి పంపండి అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా ఎండాకాలంలో తాగునీటి సమస్య కూడా ఎట్లాంటి తాగునీటి సమస్య లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోండి అని అధికారులకి వారు ఆదేశాలు ఇచ్చారు. ఏపీ తాగునీటి పేరుతోని సాగునీరు తరలించకుండా కూడా చూడమని అధికారులకు ఆదేశించిన పరిస్థితి. తాగునీళ్ళ కోసం అవసరమైతే కేఆర్ఎంబీకి కూడా నీళ్ల కోసం కేఆర్ఎంబీకి లేఖ రాయండి అని చెప్పి అధికారులను ఆదేశించారట. ఇది మిషన్ భగీరథపై వారు నిన్న చేసిన సమీక్ష. మిషన్ భగీరథపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినవన్నీ అబద్ధాలేనని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నేను ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించినప్పుడు అనేక గ్రామాల్లో తాగునీటి సరఫరా లేదు. కానీ మిషన్ భగీరథ ద్వారా 99% ఇళ్లకు నీళ్లు ఇచ్చామని గత ప్రభుత్వం కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇచ్చింది. అందుకే కేంద్రం నుంచి జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి నిధులు రావడం లేదు. గొప్పలకు పోయి తప్పుడు నివేదికలు ఇవ్వవద్దు. క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ నివేదికలు కేంద్రానికి పంపించాలని అధికారులను ఆదేశించారు. అధికారులకు సూచించారట. ఇది ఒక వార్త మిషన్ భగీరథపై. ఇంకొకటి గద్దెనెక్కిన సమ్మక్క చిలకలగుట్ట నుంచి మేడారం చేరుకున్న వరాల తల్లి. వనంలో గురువారం రాత్రి ఆవిష్కృతమైన అపూర్వ ఘట్టం. దారి పొడవునా నీరాజనాలు, ముగ్గులు, నీళ్లారబోతలు. 2 రోజుల్లో 50 లక్షల మంది భక్తులు రాక నేడు రేపు మరో 50 లక్షల మంది వచ్చే ఛాన్సు. ఒక దిక్కు కొమ్ము బూరల మోతలు, డప్పుల చప్పుళ్ళు, మరో దిక్కు శివసత్తుల పూనకాలు, ఎదురుకోళ్ళు. జనమంతా పబ్బతి పట్టంగా, వనమంతా ముగ్గులు మెరవంగా వరాల తల్లి సమ్మక్క చిలకల గుట్టను వదిలి మేడారం గద్దె మీదికి చేరింది. ఇప్పటికే కన్నెపల్లి నుంచి సారాలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు గద్దెల మీదకి చేరుకున్నారు. 4 రోజుల మేడారం మహాజాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క రాక గురువారం రాత్రి ఆవిష్కృతమైంది. చిలకల గుట్ట నుంచి కుంకుమ భరిణి రూపంలో సమ్మక్క తల్లిని ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య తోడ్కొని రాగా దారి పొడవునా మహిళలు ముగ్గులు వేసి నీళ్లారబోసి స్వాగతం పలికారు. అమ్మ మీదికి పసుపు కుంకుమను చల్లుతూ శివమ్మ గారు రాత్రి 9:28 మేడారం గద్దె మీద సమ్మక్క కొలువు తీరింది. వనదేవతలంతా గద్దెల మీదకి చేరుకోవడంతో మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. గత 2 రోజుల్లో 50 లక్షల మంది వచ్చారట. రాత్రి సమ్మక్క గద్దెల మీదకి వచ్చింది. గత రాత్రి సారలమ్మ, పడిగిద్దరాజు వీళ్ళు కూడా వచ్చారు. నిన్న పూర్తి ఘట్టం ఆవిష్కృతమైంది. మొత్తం దేవుళ్ళు అక్కడికి గద్దె మీదకి రావడం జరిగింది. అది ఒక అపూర్వమైన ఘట్టంగా ఆవిష్కృతమైంది అన్నట్లు మొక్కులు చెల్లించుకున్నట్టు. నిన్నటి వరకు నిన్న 2 డేస్‌లోనే 25 లక్షలు దాదాపు 50 లక్షలు వచ్చారు. ఇంకొక 2 రోజుల్లో 50 లక్షలు రావచ్చని ప్రభుత్వం అంచనా వేసినట్టు ఒక వార్తని వెలుగు పేపర్ ఇచ్చింది. మా పెండింగ్ బిల్లులు ఇచ్చేదెన్నడు. గన్ పార్క్ ముందు మాజీ సర్పంచుల ఆందోళన. కేసీఆర్ మమ్మల్ని నిర్లక్ష్యం చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పట్టించుకోవాలి. బిల్లులు రిలీజ్ చేయకపోతే ఎంపీ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తామని హెచ్చరిక. వీళ్ళు సర్పంచులు, మాజీ సర్పంచులు పాపం మొన్న జనవరి 30తోని వీళ్ళ పదవీ కాలం అయిపోయింది. ఫిబ్రవరి 2 నుంచి స్పెషల్ ఆఫీసర్లు వచ్చారు. వీళ్ళ టైంలో చేసిన పనులకు సంబంధించి బిల్లులు పాపం పెండింగ్‌లో ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వాళ్ళ బిల్లులన్నీ పెండింగ్‌లో ఉంటే చాలామంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ ఇళ్లల్లో బంగారాలు కుదవబెట్టి బిల్లులకి వడ్డీలకు తెచ్చిన పైసలు రీపేమెంట్ చేసిన పరిస్థితి. అనేక సార్లు గతంలో కూడా ఉద్యమాలు జరిగింది. నిన్న గన్ పార్క్ వద్దకు వచ్చి వాళ్ళు మా బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారు? బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మమ్మల్ని ఆదుకోవాలి. మా బిల్లుల్ని పేమెంట్ చేయాలని చెప్పి, పేమెంట్ చేయకపోతే రాబోయే ఎంపీ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తామని కూడా మాజీ సర్పంచులు హెచ్చరించిన పరిస్థితి. ఒక ఫోటోని ఇక్కడ వేశారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేశారు. గత 5 ఏళ్లలో గ్రామాల్లో ఎంతో డెవలప్ చేశామని కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ గ్రామ పంచాయతీలకు ఎన్నో అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. చలో హైదరాబాద్ పిలుపులో భాగంగా గురువారం పెద్ద సంఖ్యలో మాజీ సర్పంచులు గన్ పార్కులో అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. ఇది వాళ్ళ యొక్క సమస్య. వీళ్ళకి యాక్చువల్‌గా పాపం గ్రామాలలో వాళ్ళు చేతి నుంచి పెట్టుకొని పనులు చేశారు. ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదు. అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ సమస్యని ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకొని పరిష్కరించాలి.
ఇది గొర్రెల స్కీమ్ అవినీతిలో నలుగురు ఆఫీసర్ల అరెస్టు. 2,10,10,00,000 కొట్టేసినట్లు గుర్తించిన ఏసీబీ. ఏపీలోని బినామీ అకౌంట్లలోకి డబ్బులు ట్రాన్స్ఫరు. బాధిత రైతుల ఫిర్యాదుతో స్కామ్ వెలుగులోకి. నిందితుల్లో ఇద్దరు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా ఉన్నారట. ఇది కేసీఆర్ స్కీమ్. కేసీఆర్ మేము కడుపు కట్టుకొని పనిచేసినాం, గొర్రెలు పంపిణీ చేసినాం, ఇది పంపిణీ చేసినాం, బర్రెలు పంపిణీ చేసినాం అంటే ఇది 2,10,00,000 ఇది అఫీషియల్‌గా వచ్చింది. అన్‌అఫీషియల్ ఇంకెంత ఉందో అసలు. ఏదో ఒక కంప్లెయింట్ ఇస్తే ఒక కంప్లెయింట్ ఒక కంప్లెయింట్‌లో తీసుకున్న ఎంక్వైరీలో వచ్చిందే ఇది. ఇంకా అసలు రాష్ట్రం అంతా చేస్తే కంప్లెయింట్లు కొన్ని వందల కోట్లు వస్తాయి. అసలు ఎక్కడ గొర్రెలు లేవు, ఎక్కడ మాంసం ఉత్పత్తి లేదు, ఏది లేదు. అన్ని కాగితాల మీదనే ఉండేది. అన్ని డొల్లా ఇది. ఈ స్కీమే పెద్ద డొల్లా. ఈ స్కీమ్‌లో చిన్న చిన్న అధికారులు కాదు మీరు పట్టుకోవాల్సింది. దానికి సంబంధించిన పెద్ద అధికారుల నుంచి కింద అధికారుల వరకు దీంట్లో పాత్ర ఉంది. వాళ్ళని తప్పించి నలుగురినో, ముగ్గురినో అరెస్ట్ చేయటం వల్ల, ఈళ్ళని జైలుకి పంపడం వల్ల ఫలితం లేదు. సమగ్రంగా విచారణ చేయాలి. మొత్తం స్కీమ్ మీద ఏదో ఒక కంప్లెయింట్ ఇస్తే కంప్లెయింట్ వరకు కాకుండా మొత్తం స్కీమ్ మీద మీరు సమగ్రంగా విచారణ చేస్తే ఆ స్కీమ్‌లో జరిగిన మొత్తం లోటుపాట్లు, స్కీమ్‌లో జరిగిన అవినీతి అంతా బయటకొస్తది. తప్ప ఈ చిన్న చిన్న ఆఫీసర్‌లను ఒకడినిద్దరిని పట్టుకొని చేయటం వల్ల ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? మళ్ళా అసలు దొంగ పైనే ఉంటాడు. వాడిని పక్కన కూర్చోబెట్టుకొని మీరు రివ్యూ చేస్తుంటారు. దీంట్లో తప్పు చేసిన ఐఏఎస్ ఆఫీసర్లు ఉండొచ్చు, ఇంకా పెద్ద ఆఫీసర్లు ఉండొచ్చు. వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకుంటే తప్ప, మీరు వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని రివ్యూ చేసుకుంటా కింద చిన్న చిన్న ఆఫీసర్లను బలి చేయటం వల్ల ప్రభుత్వం సాధించేది ఏమి లేదు ఇందులో. ప్రభుత్వానికి ఒనగూరేది ఏమి లేదు. కాబట్టి పెద్ద తలకాయల మీద కూడా దృష్టి పెట్టాలి. పెద్ద తలకాయల బాధ్యులు చేస్తే తప్ప ఇట్లాంటివి మళ్ళా పునరావృతం కాకుండా ఉంటాయి అనేది మనకున్న సమాచారం. ప్రభుత్వ కార్పొరేషన్‌లో భారీ అవినీతి, వేల కోట్ల అక్రమాలు జరిగినట్టు గుర్తించిన సర్కారు. బెవరేజెస్, సివిల్ సప్లై, ఆయిల్ ఫెడ్, మార్క్ఫెడ్, విజయ డైరీ తదితరులలో గోల్మాలు. ప్రభుత్వానికి అందిన రిపోర్టు సమగ్ర విచారణకు ఆదేశించే యోచన. విజిలెన్స్ ఎంక్వైరీనా ఏసీబీకి అప్పగించాలా అనే దానిపై త్వరలోనే ఇన్నేళ్ల కార్పొరేషన్‌లో చక్రం తిప్పిన మాజీ సీఎం కేసీఆర్ సన్నిహితులు. ఇది ప్రభుత్వ కార్పొరేషన్‌లో బెవరేజెస్ కార్పొరేషన్ అట, సివిల్ సప్లైస్ కార్పొరేషను, ఆయిల్ ఫెడ్, మార్క్ఫెడ్, విజయ డైరీ ఇంకా చాలా ఉన్నాయి కార్పొరేషన్లు. మైనింగ్ కార్పొరేషను, టీఎస్ఎండిసి కార్పొరేషను ఇట్లాంటి వాటిల్లో కొన్ని వందల కోట్ల అవినీతి జరిగిందనేది అనేక సార్లు వార్తలలో వచ్చినాయి, పేపర్‌లో వచ్చినాయి. అనేక అభియోగాలు, ఆరోపణలు. కానీ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు గతంలో పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళ అనుచరులేగా, వాళ్ళ సన్నిహితులే ఉండేది. ఇప్పుడు మరి ప్రభుత్వం కార్పొరేషన్‌లో అవినీతి జరిగింది. దాన్ని ఏసీబీతోని చేపియాలనా, విజిలెన్స్‌తోని విచారణ చేపియాలనా? మొత్తానికైతే ఒక ప్రాథమికంగా వాళ్ళకి ఒక ఆధారాలు దొరికినాయి. కొన్ని వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినాయి. కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి పోయినాయని తెలిసింది. మరి వాళ్ళ పైన ఏం చర్యలు తీసుకుంటారు? మళ్ళా మామ అనిపించి కింద చిన్న చిన్న ఆఫీసర్‌లను ఒకళ్ళో ఇద్దరిని సస్పెండ్ చేసి వదిలేస్తారా? అసలు పెద్ద తలకాయలను పట్టుకుంటారా? ఏమన్నా రికవరీ చేసే అవకాశం ఉందా? రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద. ఇది చేస్తే తప్ప ప్రజలకి మేలు జరగదు. ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఇంకోటి 100 రెసిడెన్షియల్ స్కూళ్లకు కొత్త బిల్డింగులు 2,500 కోట్లతో నిర్మాణం. పైలట్ ప్రాజెక్టుగా మధిర నియోజకవర్గం ఎంపిక. విద్యాశాఖ అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 100 రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకుల స్కూల్స్. ఇప్పుడు మన దగ్గర దాదాపు 1000 గురుకుల స్కూల్స్ ఉన్నాయి. ఒక్కదానికి కూడా సొంత బిల్డింగ్‌లు లేవు. ఏదో పాతయి ఉమ్మడి గవర్నమెంట్‌లో ఉన్న సోషల్ వెల్‌ఫేర్ గురుకులాలకు తప్ప కొత్తగా వచ్చిన తర్వాత ఒక్కదానికి కూడా కన్‌స్ట్రక్షన్ చేయలే. కేసీఆర్ గొప్పలు చెప్పుకుండు తప్ప ఎక్కడ వాళ్ళకి సరైన వసతులు గాని, సరైన బిల్డింగ్‌లు గాని, సరైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, ప్లే గ్రౌండ్స్ గాని లేకుండా పెట్టి వదిలేశారు. ఇప్పుడు దానిపైన ప్రభుత్వం ఒక 100 రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్ చాలా చాలా పెద్ద స్పేసియస్‌గా అన్ని ఏర్పాట్లతోని హైటెక్‌గా ఉండేటట్లు ఏర్పాటు చేస్తారట. దాంట్లో పైలట్ ప్రాజెక్ట్‌గా మధిర కాన్స్టిట్యున్సీని ఎన్నిక చేసినట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాన్స్టిట్యున్సీ, ఆయన ఆర్థిక శాఖ మంత్రి కూడా అక్కడ పైలట్‌గా పెట్టి మిగతా 100 రెసిడెన్షియల్ స్కూల్స్. ఇది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే పాపం పిల్లలు అనేక రకాల అవస్థలు పడుతుండ్రు. అయి ప్రైవేట్ బిల్డింగుల్లో పెట్టారు. వాటి కాంపౌండ్ లేదు, సరైన భద్రత లేదు. ఆడపిల్లల హాస్టల్స్ ఉన్నాయి, మగపిల్లల హాస్టల్లు ఉన్నాయి. అయి అక్కడ ఊరు బయట అడవులలో ఉన్నాయి. రకరకాల ఇబ్బందులున్నాయి. వాటిని అసలు పట్టించుకున్న నాదు లేదు. అదే ఆ గురుకులాలు అనే వ్యవస్థ ఒక అనాథ అయిపోయింది. కేసీఆర్ పెట్టి వదిలేసిండు ఖతం. దాంట్లో వాళ్ళ సావు వాళ్ళు చావాలని చెప్పి. ఇది వెలుగు పేపర్‌లో వచ్చిన ప్రధాన వార్తలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. మరో 2 వారాలకు వేళాయే గృహజ్యోతి 500కే సిలిండర్ పథకాల అమలుకు రంగం సిద్ధం. ఈ నెల 27 లేదా 29న మార్గదర్శకాలని ఒకటి కరెంట్ కట్ చేస్తే కొలువులు ఊడతాయి. సర్కారు బదనాం చేసేందుకు కొన్ని చోట్ల విద్యుత్ కోతలు. గతంతో పోలిస్తే ఇప్పుడు విద్యుత్ వినియోగం పెరిగింది. అయినా
డిమాండ్‌కి తగ్గట్టు సరఫరా చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారట. విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం. గొప్పలకు పోయి తప్పుడు నివేదికలు ఇవ్వద్దు. అలా చేసినందుకే జల్ జీవన్ మిషన్ నిధులు రావట్లేదు. ఏపీ తాగునీటి తరలింపుపై కేఆర్ఎంబీకి లేఖ రాయండి. బోర్ల మరమ్మతులకు ఎమ్మెల్యేల నిధులు వాడుకోండి అని సీఎం చెప్పినట్టు ఒక వార్త. ఇంకోటి ఇగో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులకు బేడీలట. గొర్రెల పంపిణీ కేసులో సర్కారు చర్యలు. పరారీలో ప్రధాన నిందితుడు మొబిన్, ఆయన కుమారుడు. థర్డ్ పార్టీకి బాధ్యతల అప్పగింతతోనే అవినీతి షురు. దర్యాప్తు వేగవంతం చేసినట్టు గచ్చిబౌలి రాణా. ఏసీబీ బృందాలు త్వరలో రాజకీయ ప్రముఖుల ప్రమేయంపై ఆధారాల సేకరణ. నలుగురు అధికారులను బేడీలేసినట్టు చెప్పారు. ఈళ్ళు కాదు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఇంకా ప్రధానమైన అధికారులు ఉన్నారు. వాళ్ళకు కూడా వేస్తేనే దాంట్లో న్యాయం జరిగినట్టయితే. ఇంకోటి, అధికారులపై సోమేష్ కుమార్ ఒత్తిడి. 1000 కోట్ల జీఎస్టీ అక్రమాలపై విచారణ నిలిపేతకు ప్రయత్నాలు. అప్పట్లో సోమేష్ కుమార్ వద్దే ఎక్సైజు, వాణిజ్య పన్నుల శాఖలు. ఆయన కనుసన్నల్లోనే ఆ ఇద్దరు అధికారులు. ఇప్పుడు వారికి స్థానచలనం. వాణిజ్య పన్నుల శాఖలో 1000 కోట్ల జీఎస్టీ అక్రమాలు శీర్షికన గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. వాణిజ్య పన్నుల శాఖలో చర్చనీయాంశంగా మారింది. దీనికి సహకరించిన అధికారులు ఎవరంటూ ఆరా తీశారు. ఇదే సందర్భంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆ శాఖ అధికారులపై ఒత్తిడి పెంచినట్టు తెలిసింది. నిజానికి ఈ అక్రమాలన్నీ సోమేష్ కుమార్ సీఎస్గా ఉన్నప్పుడే జరిగినట్టు గుర్తించారు. సీఎస్గా ఉన్నప్పుడు వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖలను సోమేష్ తన వద్దే పెట్టుకున్నారు. ఈ 2 శాఖల ద్వారా నిర్దేశిత రాబడిని నిక్కచ్చిగా మరింత ఎక్కువగా సాధిస్తానంటూ అప్పటి సీఎం కేసీఆర్తో సోమేష్ నమ్మబలికేవారు. దాంతో ప్రభుత్వం కూడా 2 కీలక శాఖలను ఆయన వద్దే పెట్టింది. రేవంత్ సర్కార్ రావడంతో వాణిజ్య పన్నుల శాఖకు కొత్తగా వచ్చిన అధికారులు రెవెన్యూ లీకేజీలను ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఐజీఎస్టీ అట. దీనికి సంబంధించి 1000 కోట్ల మేర ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను డీలర్లు కొల్లగొట్టినట్టు నిగ్గు తేల్చారు. ఇది 1000 కోట్ల స్కామ్ అట. జీఎస్టీ అక్రమాలు. జీఎస్టీ చెల్లించినట్టు చెల్లించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని ఉంటుంది, ఐటీసీ అని. ఐటీసీ కింద మళ్ళా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారట 1000 కోట్లు. దీనికి అంటే దీనికి మొత్తం సారథ్యం వహించింది అప్పుడు ఈ వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖకి ఆయన చేతిలో ఉన్నాయి. ఏది ఆ ప్రభుత్వుడు మాజీ సీఎస్ సోమేష్ కుమారు. ఆయన పైన అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ధరణి పైన కానీ, భూముల కబ్జాల పైన. ఈయనకే ఆ 2 శాఖలు కూడా ఇచ్చారు కేసీఆర్. ఆయన ఇది ఎలగబెట్టిండు, 1000 కోట్ల స్కామ్ ఎలగబెట్టిండు. మరి దానిపైన ఆ సోమేష్ కుమార్ని పిలుస్తారా? సోమేష్ కుమార్ని ఏమైనా ఇంట్రాగేషన్ చేస్తారా? ఆయన నుంచి ఏమైనా రికవరీ చేస్తారా? ఉట్టి వార్తలతోనే పరిమితం అనేది మరి ప్రభుత్వం యొక్క పనితీరును మనం గమనించాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది? నిజంగా మాటలకు పరిమితం అయిద్దా, చేతలకి ముందుకు పోద్దా అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక వార్తగా ఆంధ్రజ్యోతి పేపర్లో ఇచ్చారు. ఒంటరి పోరేనట. ఒంటరి పోరే పొత్తులపై రాష్ట్ర నేతలకు స్పష్టత ఇచ్చిన బీజేపీ అధిష్టానం. బీఆర్ఎస్తో ఎలాంటి అవగాహన ఉండదని ప్రజలకు చాటండి. సొంతంగానే 7-8 సీట్లు గెలుస్తామని సర్వేలలో తేలింది. కష్టపడితే మరో 2 సీట్లను సాధిస్తామని స్పష్టీకరణ. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్కు ఢిల్లీ నుంచి సూచనలు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరి పోరుకు బీజేపీ మొగ్గు చూపింది. బీఆర్ఎస్తో పొత్తు ఉందంటూ జరుగుతున్న విస్తృత ప్రచారానికి తెరదించేందుకు సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ సొంతంగానే పోటీ చేస్తామని, బీఆర్ఎస్తో పొత్తు కానీ, ఎలాంటి అవగాహన కానీ ఉండదని ప్రజలకు చాటాలని తెలంగాణ బీజేపీ నేతలకు స్పష్టం చేసింది. దీనిపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్కు పలు సూచనలు చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ విజయ సంకల్ప యాత్రలను ప్రారంభించింది. అందరికన్నా ముందుగా ఎన్నికల సమరం ప్రారంభించిందని వివరిస్తున్నాయి. వరుసగా పొత్తుల వార్తల నేపథ్యంలో ఇది వచ్చిందట. ఒంటరి పోరే పొత్తులపై రాష్ట్ర నేతలకు బీజేపీ హైకమాండ్ స్పష్టత ఇచ్చినట్టు ఒక సాక్షి పత్రికలను ఇచ్చారు, ఎక్కడ ఇయ్యలే. మరి ఇది వీళ్ళు రాంచారా? స్పష్టత ఇస్తే అక్కడ నుంచి నేషనల్ స్పోక్స్ పర్సను, నేషనల్‌కి సంబంధించిన లీడర్లు, బీజేపీ లీడర్లు బయటకు వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి అవసరమైతే. తెలంగాణలో మేము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవట్లేదు. 17కు 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ పార్టీ పోటీ చేస్తుంది అని స్పష్టంగా చెప్పాలా. ఇక్కడ కేసీఆర్‌తోని దాగుడు మూతలాడుకుంటూ, కేసీఆర్‌తోని పొత్తుందని లీకిస్తూ, ఈడ కేసీఆర్ లీకిస్తాడు, మీరు అక్కడ సమర్థిస్తారు, దాన్ని ఖండించరు. కేసీఆర్ మమ్మల్ని అపాయింట్మెంట్ అడగలేదు, కేసీఆర్ మేము అసలు అడిగినా మేము ఇవ్వనన్నాం, ప్రయత్నం చేసిండా లేదా అది కూడా చెప్పాలి కదా. మీరు ఉత్తగా మీరు చాటండి చాటండి అంటే ఏం చాటుతారు వీళ్ళు? వీళ్ళు ఇక్కడ ఏదో చెప్తారు, మళ్ళీ వారం రోజుల తర్వాత లేదు లేదు మనం కేసీఆర్తో పోతున్నాం అంటే వీళ్ళు చెవులు దాడుచుకొని రావాలి. మళ్ళీ మీ దగ్గర స్పష్టత ఉందా? అధిష్టానం దగ్గర బీజేపీ అధిష్టానం దోబూచులాడుతుంది. గత ఎన్నికల ముందు బండి సంజయ్ని మార్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి అయింది. బండి సంజయ్ను మారుస్తారని కొద్ది రోజులు, మారవరానికి కొద్ది రోజులు, రకరకాల తరడి చుగ్గు లాంటి వాళ్ళు వచ్చి లేదు లేదు ఎట్లా అంటే అధ్యక్షుడు మార్చట్లేదు,
ఈ అధ్యక్షుడితోనే ఎన్నికలకు పోతాం అని చెప్పి చివరిలో మార్చేశారు. మార్చేసి మొత్తం కేడర్‌ని నిరుత్సాహపరిచారు. రకరకాల ప్రచారాలు జరిగినాయి. కేసీఆరే దగ్గరుండి మార్పిచ్చిండు. కేసీఆర్ ఇన్‌ఫ్లుయెన్స్ వల్లనే బండి సంజయ్‌ని తీసేశారని ఒక ప్రచారం జరిగింది. దాన్ని మీరు ఖండించలేదు. ఇప్పుడు మళ్ళా కేసీఆర్ 22 నాడు ఢిల్లీ ఎళ్తాండు పొత్తుల కోసం అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగి ప్రజల్లో ఒక నిరసన వ్యక్తం అయ్యేటాలకు మీరు ప్రకటన ఇచ్చారు తప్ప అనేది చర్చ ప్రజల్లో తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ క్లారిటీ లేదు. ఇటు టీఆర్ఎస్ కూడా క్లారిటీ లేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళిద్దరు కలవాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళకి సీట్లు అవసరం, వీళ్ళకి సీట్లు అవసరం అనివార్యం. ఆ సీట్ల కోసం దేనికైనా కక్కుర్తి పడతారనేది క్షేత్రస్థాయిలో ప్రజల్లో చర్చ జరుగుతుంది. దాన్ని ఖండించడం ఇది కాదు మార్గం. మీరు స్పష్టంగా అభ్యర్థులను అనౌన్స్ చేసేయండి. 17 మంది అభ్యర్థులను అనౌన్స్ చేస్తున్నాం. అక్కడ స్పోక్స్ పర్సనా ఇంకోళ్ళో ఇది అసలు ఈ వార్త ఎవరిచ్చారనేది లేదు. సమాచారం అన్నారు. ఎవరు? ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా ఏమన్నా? రేపు అంటారు మీరు పొత్తు లేదని పేపర్‌లో ఇచ్చారంటే మేము ప్రకటించలేదు. ఎవరో రాసుకున్నారు ఊహించి పత్రికలోళ్ళు అని అంటారు. కాబట్టి జాతీయ స్థాయిలో ఉన్న స్పోక్స్ పర్సనా, జాతీయ అధ్యక్షుడా లేతే వాళ్ళు ఒక ప్రకటన ఇయ్యాలి. తెలంగాణలో 17కి 17 పార్లమెంట్ స్థానాల్లో మేము పోటీ చేస్తున్నాం అని చెప్పి ఇస్తే కార్యకర్తల్లో క్లారిటీ ఉంటది. మిగతా పార్టీలు విమర్శలను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఇది ఒంటరి పోరు అని ఒక వార్తని ఇచ్చిన పరిస్థితి సాక్షి పేపర్‌లో బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య ఇంటి నుంచి వర్సిటీకి వచ్చి ఉరేసుకున్న వైనం వ్యక్తిగత కారణాలతోనే అంటూ క్యాంపస్ వర్గాలు చెప్తున్నాయట. బాసర ట్రిపుల్ ఐటీలో ఒక అమ్మాయి చనిపోయిందట. విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని ఇంటి నుంచి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులు చెల్లించండి సర్పంచుల సంఘం నిరసన లేకపోతే ఒక్కో ఎంపీ సెగ్మెంట్లో 100 నామినేషన్లు వేస్తామని ఇచ్చారు. గన్ పార్క్ వద్ద ఆందోళనకు దిగిన తాజా మాజీ సర్పంచులు అరెస్టు. వాళ్ళు ఎంపీ ఎన్నికల్లో మేము నామినేషన్లు వేస్తామని కూడా చెప్తున్నారు. వాళ్ళ బిల్లులు పెండింగ్ బిల్లులు క్లియర్ చేయకపోతే ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.